హలో డియర్ ఆస్పిరెంట్స్. ఏపీఎస్సి గ్రూప్ 1 ఆగస్టులో నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆన్లైన్లో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ప్రిలిమ్స్తో ప్రారంభించాలా లేదా మెయిన్స్ ఇంటిగ్రేట్ చేసుకోవాలా అనే అనేక సందేహాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో నేను కేపీ సార్ మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి కొన్ని సలహాలు, సూచనలు, అలానే కేపీస్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఇస్తున్నటువంటి వివిధ ఇనిషియేటివ్స్ ఎలా ఉన్నాయి అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేపీ సార్తో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. సార్, ఇప్పుడు తెలుగు మీడియం విద్యార్థులకి మనం అనుసరిస్తున్నటువంటి ప్రత్యేకమైన వ్యూహం ఏంటి, పందా ఏంటి? గ్రూప్ 1 చదివే ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడానికి భయపడతారు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం రిజల్ట్స్లో 51% మంది తెలుగు మీడియం అభ్యర్థులే ఉంటున్నారు. సో వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే మంచి రిసోర్సెస్ కలెక్ట్ చేసుకోవడం. 2, క్లాసులు వినేటప్పుడు కేవలం తెలుగులో వినడం కాదు, బైలింగ్వల్గా వినాలి. కేపీఐఎస్లో టెంగ్లీష్ పద్ధతిలో మీకు బైలింగ్వల్ క్లాసులు అందిస్తున్నాం. అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కలిపి వినడం వల్ల మీకు కాన్సెప్చువల్ క్లారిటీ బిల్డ్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ వస్తుంది. ఈ స్ట్రాటజీని మీరు అనుసరించగలిగితే డెఫినెట్లీ గ్రూప్ 1 సక్సెస్ సాధిస్తారు. ముఖ్యంగా ఇది తెలుగు మీడియం అనే అనుకుంటున్నాం సార్. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా ఇంగ్లీష్ కంటెంట్ని తమ తెలుగులో వినడం వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ పొందుతున్నారు. కరెక్ట్. సో బైలింగ్వల్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ బోత్ ద మీడియమ్స్. ఎస్. అలాగే ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాలుగా చాలామంది అభ్యర్థులు ఆన్లైన్లో ప్రిపరేషన్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. మరి గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వచ్చా?